హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడెడ్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చేయండి, దాని తర్వాత మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నోటిఫికేషన్ కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడెడ్ తెలుగు పేరుతో. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడెడ్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం, నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ అనాలిసిస్. సో ఎవ్రీడే మార్కెట్ అయిపోయిన తర్వాత అనాలిసిస్ చేస్తాం. మార్కెట్ అవర్స్లో మాత్రం టెలిగ్రామ్ ఛానల్ చాలా ఇంపార్టెంట్. టెలిగ్రామ్ ఛానల్లో నేను ఆల్గో లెవెల్స్ కూడా షేర్ చేస్తాను, దాంతోపాటు అప్డేట్స్ కూడా షేర్ చేస్తాను. ఎవ్రీడే ఏదైతే ఆల్గో లెవెల్స్ షేర్ చేస్తానో ఎగ్జాక్ట్లీ ప్రైస్ అదే లెవెల్స్ నుంచి మార్కెట్ మోస్ట్ ఆఫ్ ద టైం రియాక్ట్ అవుతుంది. ఓకే, సో ఇవాళ కూడా చూడండి, మార్కెట్ మార్నింగ్ నేను 9:43కి మీకు ఆల్గో లెవెల్స్ షేర్ చేశాను, బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీది. బ్యాంక్ నిఫ్టీ నేను షేర్ చేసినప్పుడు ఆల్గో సపోర్ట్ లెవెల్ దగ్గర ఉండే, అండ్ ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ మీరు చూసినట్టయితే ఎగ్జాక్ట్లీ ఆల్గో సపోర్ట్ నుంచి బౌన్స్ చేసి మార్కెట్ ఆల్మోస్ట్ ఆల్గో రెసిస్టెన్స్ వరకు కూడా రీచ్ అయింది. దాని తర్వాత రిజెక్షన్స్ వచ్చాయి. ఓకే, సో మార్కెట్ క్లియర్గా ఇక్కడ మీరు చూసినట్టయితే క్లియర్గా నిఫ్టీ కూడా అంతే క్లియర్గా అది ఫాలో అయింది. సో ఆల్గో లెవెల్స్ కోసం టెలిగ్రామ్ ఛానల్ని, అండ్ అదేవిధంగా న్యూస్ అప్డేట్స్ కోసం అండ్ లైవ్ మార్కెట్ అనాలిసిస్ కోసం టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి. లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో ఉంది, అండ్ అక్కడి నుంచి ఫాలో అవ్వండి. సర్చ్ చేసినప్పుడు ఫేక్ టెలిగ్రామ్ ఛానల్స్ కూడా వస్తాయి, దాని నుంచి జాగ్రత్త. ఓకే, అండ్ ఇంకొక పాయింట్, మధ్యలో టెలిగ్రామ్ ఛానల్లో మధ్యలో యాడ్స్ కూడా వస్తున్నాయి, టెలిగ్రామ్ రన్ చేస్తుంది. సో దాని నుంచి కూడా కొంచెం దూరంగా ఉండండి, ఎటువంటి యాడ్స్ పైన కూడా క్లిక్ చేయకండి. ఓకేనా, అండ్ కొన్ని యాడ్స్ అయితే స్కామ్స్ కూడా ఉంటున్నాయి. ప్లీజ్ దయచేసి దానికి మనకి ఎటువంటి సంబంధం ఉండదు ఆ మధ్యలో యాడ్స్కి. సో ప్లీజ్ దాంతో కూడా కొద్దిగా జాగ్రత్త ఉండండి. ఓకే, సో ఫస్ట్ అయితే మనం టైం వేస్ట్ చేసుకోకుండా నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకుందాం. యాజ్ ఆఫ్ నో మనం చూసినట్టయితే నిఫ్టీ వచ్చేసి 33 పాయింట్స్ యాజ్ ఆఫ్ నో మార్కెట్ పాజిటివ్ క్లోజ్ చేస్తుంది. బ్యాంక్ నిఫ్టీ 99 పాయింట్స్ నెగిటివ్లో క్లోజ్ చేస్తుంది. సెన్సెక్స్ 49 పాయింట్స్ పాజిటివ్లో క్లోజ్ చేస్తుంది, అండ్ నిఫ్టీ ఐటీ నెగిటివ్లో క్లోజ్ చేసింది. సో ఓవరాల్గా మనం డైలీ టైం ఫ్రేమ్ పిక్చర్ చూసుకున్నాం అనుకోండి. సో ఇక్కడ నేను డైలీ టైం ఫ్రేమ్ పెడతాను. సో డైలీ టైం ఫ్రేమ్లో ఒక దోజీ క్యాండిల్ ఫామ్ చేసింది, అన్నిట్లో కూడా ఒక రివర్సల్ క్యాండిల్ మీకు కనిపిస్తుంది. సో నిన్న మార్కెట్లో ఎంత మొమెంటం ఉండేనో ఇవాళ మార్కెట్ బోత్ సైడ్స్ మొమెంటం కనిపించింది మార్కెట్లో. అండ్ ఇక్కడ ఇవాళ చూసినట్టయితే ఒక సింపుల్ రివర్సల్ క్యాండిల్ అండ్ సైడ్ వేస్ ఇవాళ మనకి కనిపించింది. రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ కాబట్టి మేబీ మొమెంటం ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మార్కెట్ వచ్చేసి యాజ్ ఆఫ్ నో ఒక సపోర్ట్ దగ్గరికి రీచ్ అయింది. అండ్ ఇక్కడ మనకి 23,200 టు 23,147 అండ్ 23,150 అనుకోండి రౌండ్ ఫిగర్, అండ్ 23,200 సపోర్ట్ లెవెల్. ఓకే, సో ప్రైస్ దగ్గరలో ఒక సపోర్ట్ ఉంది, ఏదైతే ఇవాళ లో ఉందో దానికి దగ్గరలో సపోర్ట్ ఉంది. మార్కెట్ ఒకవేళ ఈ లో మార్కెట్ బ్రేక్ చేసింది అనుకోండి, మార్కెట్ ఇంకా ఫర్దర్గా కూడా డౌన్ సైడ్ సెల్లింగ్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎక్కడి వరకు రావచ్చు అంటే మార్కెట్ వచ్చేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఒకవేళ ఈ లోస్ కనుక బ్రేక్ చేసినాయంటే మార్కెట్ 22,900, 950 లెవెల్, దాని తర్వాత 22,650 లెవెల్ వరకు కూడా మార్కెట్ డౌన్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి. ఓకే, నిఫ్టీలో అయితే. అండ్ అప్ సైడ్కి మార్కెట్ వెళ్ళాలనుకోండి, ఆల్మోస్ట్ ఇక్కడ మీరు చూసినట్టయితే 4 ట్రేడింగ్ డేస్ మార్కెట్ అనేది ఇక్కడ ఫాలో అయింది. దాని తర్వాత ఒక రివర్సల్ క్యాండిల్ కనిపిస్తుంది. ఒకవేళ మార్కెట్ అనేది అప్ సైడ్కి రిట్రేస్మెంట్ కోసం రావాలి అంటే మనకు ఒక కన్ఫర్మేషన్ ఇస్తుంది. అట్లీస్ట్ మార్కెట్ 23,500 అండ్ 23,600 లెవెల్స్ పైన మార్కెట్ అనేది ఉండాలి. అప్పుడు మనల్ని మార్కెట్ అప్ సైడ్కి టువర్డ్స్ 23,800 వరకు మార్కెట్ వెళ్ళొచ్చు. అంటే అక్కడ నుంచి మార్కెట్ ఇంకొక 200 to 300 పాయింట్స్ వెళ్ళి, అండ్ ఈ ఏదైతే మీకు ఈ లెవెల్స్ ఉన్నాయో అప్ సైడ్ నుంచి మీరు డౌన్ సైడ్ డ్రా చేశారనుకోండి, ఈ మధ్యలో మీకు ఒక ఫిబ్ లెవెల్స్ ఉంటాయి, ఆ లెవెల్స్ వరకు మార్కెట్ వచ్చి అండ్ అక్కడ నుంచి కూడా రిజెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, సో ఇంకొక పాయింట్, ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్ళిన తర్వాత మార్కెట్ ఈ ఏరియా ఏదైతే ఈ ఏరియా ఉంటుందో ఈ ఏరియా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. బికాస్ మార్కెట్ వచ్చేసి చాలా రోజులు ఈ ఏరియా దగ్గర మార్కెట్ టైం స్పెండ్ చేసింది కాబట్టి ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెక్క కూడా యాక్ట్ చేస్తుంది. అంటే 23,800 to 23,700 ఏదైతే ఏరియా ఉందో ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది. అండ్ అక్కడ నుంచి మార్కెట్లో మళ్ళీ రిజెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అక్కడ నుంచి మళ్ళీ మీరు సెల్ ఆన్ రైస్ పీఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. అండ్ మార్కెట్ టర్న్ అవ్వాలంటే ఏదైతే మార్కెట్లో ఇక్కడ మార్కెట్లో కన్సాలిడేషన్ ఒక లో ఏది 23,800 ఉంది కదా, ఆ లెవెల్స్ పైకి వెళ్తే అప్పుడు మనం బుల్లిష్ వ్యూకి కన్వర్ట్ అవ్వచ్చు. ఎందుకంటే మార్కెట్ అగైన్ ఆ రేంజ్ లోపలికి వచ్చేసింది కాబట్టి డౌన్ సైడ్లో మార్కెట్ ఈ లోస్ని మార్కెట్ హోల్డ్ చేస్తున్నట్టు. సో యాజ్ ఆఫ్ నో అయితే యాజ్ పర్ ప్రైస్ ఏదైతే మనకు కనిపిస్తుందో స్టిల్ ఇంకా కూడా వీక్గా కనిపిస్తుంది, స్టిల్ ఇంకా కూడా డౌన్ సైడ్ ప్రాబబిలిటీ ఉంది. అంటే మార్కెట్ ఇంకా ఫర్దర్గా వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ ఈవెన్ నేను ఇక్కడ
మీకు 75 మినిట్స్ టైం ఫ్రేమ్ చార్ట్ పెడతాను. సో 75 మినిట్స్ చార్ట్ పెడితే కూడా క్లియర్లీ మీకు ఇక్కడ కనిపిస్తుంది ప్రైస్ యాక్షన్. ఇది వచ్చేసి ఇవాళ క్యాండిల్ ఓపెనింగ్, సో 9:15 క్యాండిల్ అనుకోండి 75 మినిట్స్. అండ్ దాని తర్వాత మీరు చూసినట్టయితే ఇదైతే నిన్నటిది. అండ్ ఇప్పుడు మార్కెట్ వచ్చి ఈ పర్టికులర్ రేంజ్ మీరు ఇక్కడ చూసినట్టయితే ఈ పర్టికులర్ ఏరియా నుంచి మార్కెట్లో రిజెక్షన్ వచ్చింది. సో స్లైట్లీ ఇక్కడ కూడా మీరు చూసినట్టయితే ఒక రెసిస్టెన్స్ ఉంది. అండ్ 23,589 23,600 లెవెల్ ద రెసిస్టెన్స్ ఉంది. అండ్ అక్కడ నుంచి ప్రైస్ క్లియర్లీ మనకు ఒక రిజెక్షన్ కనిపిస్తుంది. సో రేపు మార్కెట్ కనుక 23,340 లెవెల్ కనుక 350 లెవెల్ కనుక బ్రేక్ చేసింది అనుకోండి, అండ్ డౌన్ సైడ్కి ఇవాళ లో టార్గెట్ అవుతుంది. అది బ్రేక్ చేస్తే మార్కెట్ ఇంకా ఫర్దర్ డౌన్ సైడ్ కంటిన్యూషన్ అవ్వచ్చు నిఫ్టీలో. అండ్ నిఫ్టీ అప్ సైడ్కి రావాలంటే ఇక్కడ ఏదైతే ఇవాళ మార్కెట్లో రిజెక్షన్ వచ్చిందో అండ్ అక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ అప్ సైడ్లో బ్రేక్అవుట్ అయ్యి ఆ లెవెల్స్ని హోల్డ్ చేస్తేనే అప్పుడు అప్ సైడ్కి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఆ లెవెల్స్ పైన ఉంటేనే ఫర్దర్గా అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. యాజ్ ఆఫ్ను ఏదైతే ప్రైస్ కనిపిస్తుందో దీని బేసిస్ పైన అయితే మనకి మార్కెట్ స్టిల్ ఇంకా కూడా వీక్గా ఉంది. ఈ లోస్ బ్రేక్ అయింది అనుకోండి, మనం పీ సైడ్లో కంటిన్యూషన్ అవ్వచ్చు డౌన్ సైడ్కి. ఓకే, నిఫ్టీలో. అండ్ సేమ్ లైక్ బ్యాంక్ నిఫ్టీలో కూడా అంతే. బ్యాంక్ నిఫ్టీ కూడా 75 మినిట్స్ చార్ట్ పెడతాను సో దట్ మీకు కూడా క్లియర్లీ అర్థమవుతుంది. అండ్ ఇక్కడ చూడండి బ్యాంక్ నిఫ్టీ కూడా మనకి 75 మినిట్స్ చార్ట్లో మనకి ఏం కనిపిస్తుంది, ప్రైస్ ఇక్కడ ఈ రేంజ్లో చాలా రోజులు ఉండే తర్వాత రేంజ్ బ్రేక్ డౌన్ అయింది ఇక్కడ. దాని తర్వాత మార్కెట్ వచ్చి ఇది నిన్నటి ఇది. సో ఇవాళ మార్కెట్ వచ్చేసి పుల్ బ్యాక్ కోసం మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది. ఎగ్జాక్ట్లీ నిన్నటి ఏరియా దగ్గర నుంచి రిజెక్షన్ వచ్చింది. దాని తర్వాత మార్కెట్ కిందికి వచ్చి క్లోజ్ చేసింది. రేపు మార్కెట్ కనుక 53,400 కిందికి వెళ్ళింది అనుకోండి, మార్కెట్ ఇంకా డౌన్ సైడ్ కంటిన్యూషన్ అవ్వచ్చు టువర్డ్స్ 53,000 లెవెల్. అండ్ దానికన్నా కిందికి కూడా మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ మనం పీ సైడ్లో కంటిన్యూషన్ అవ్వచ్చు సెల్లింగ్ సైడ్లో. బ్యాంక్ నిఫ్టీలో కూడా బ్యాంక్ నిఫ్టీ అప్ సైడ్కి పాసిబిలిటీస్ ఎప్పుడు పెరిగిపోతాయి బ్యాంక్ నిఫ్టీలో అంటే ఇక్కడ మార్కెట్ ఈ లెవెల్స్ పైగా అంటే 54,300 అట్లీస్ట్ 300 లెవెల్స్ పైన మార్కెట్ ఉంటే అప్పుడు మనం అప్ సైడ్కి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో యాజ్ ఆఫ్ నో యాజ్ పర్ చార్ట్స్ మనకి బేరిష్ కనిపిస్తున్నాయి నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ. ఓకే, అండ్ నెక్స్ట్ సెన్సెక్స్ కూడా చూపిస్తాను. సెన్సెక్స్ చార్ట్ కూడా నాకు అలాగే కనిపిస్తుంది. సెన్సెక్స్ నేను పెట్టినా సరే ఇక్కడ నాకు వీక్నెస్సే కనిపిస్తుంది. బట్ యాజ్ ఆఫ్ నో సెన్సెక్స్ ఒక సపోర్ట్ ఏరియా దగ్గర ఉంది. సో మార్కెట్ ఈ పర్టికులర్ ఏరియాలో మార్కెట్లో ఒక సపోర్ట్ ఉంది, దగ్గరలో ఇక్కడ సపోర్ట్ ఉంది. అది వచ్చేసి మనకి 74,400 to 74,500 లెవెల్ అనేది ఒక సపోర్ట్ లెవెల్ ఉంది. సో సెన్సెక్స్లోకి రేపు మార్కెట్ ఈ లోస్ కనుక ఏదైతే ఇవాళ లోస్ ఉన్నాయో అది బ్రేక్ చేసింది అనుకోండి, డౌన్ సైడ్కి కంటిన్యూషన్ అవ్వచ్చు సెన్సెక్స్లో. అండ్ డౌన్ సైడ్కి ఈవెన్ మార్కెట్ అనేది 73,100 to 73,000 వరకు కూడా డౌన్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి సెన్సెక్స్లో. యాజ్ ఆఫ్ నో ఇక్కడ కూడా స్ట్రక్చర్ మనకి బేరిషే కనిపిస్తుంది. సో స్టిల్ ఇంకా కూడా బేరిష్ స్ట్రక్చరే ఉంది. మార్కెట్ పాజిటివ్కి టర్న్ అవ్వాలంటే అట్లీస్ట్ 75,400 లెవెల్ పైన మార్కెట్ హోల్డ్ చేస్తే అప్పుడు ఫర్దర్గా ఇంకొంచెం పైకి మార్కెట్ రావచ్చు టువర్డ్స్ 75,864 to 76,000 అండ్ 76,200 వరకు మార్కెట్ అప్ సైడ్కి కొంచెం రిట్రేస్మెంట్ కోసం రావచ్చు. యాజ్ ఆఫ్ నో మార్కెట్ వచ్చేసి ఏదైతే ఇవాళ లో ఉందో అది బ్రేక్ చేసింది అనుకోండి, ఫర్దర్గా ప్యానిక్ సెల్లింగ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, కంటిన్యూషన్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ అప్ సైడ్కి మార్కెట్ రావాలంటే 75,400 పైన ఉంటే అప్పుడు మనం సి సైడ్లో ఆలోచించవచ్చు. అండ్ ఆ లెవెల్స్ని బట్టి మనం ఇంట్రాడేలో లెవెల్స్ని బట్టి మార్కెట్ హోల్డ్ చేస్తుంటే అప్పుడు మనం అప్ సైడ్కి పాసిబిలిటీస్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, క్లియర్ అండి. నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ యాజ్ ఆఫ్ నో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ సెన్సెక్స్ క్లియర్లీ బేరిష్ స్ట్రక్చర్ కనిపిస్తుంది యాజ్ పర్ 75 మినిట్స్ టైం ఫ్రేమ్. ఓకే, అండ్ ఈవెన్ మీరు చిన్న టైం ఫ్రేమ్ పెట్టినా సరే, సో నేను ఇక్కడ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ పెడితే ఇక్కడ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో సెన్సెక్స్ ఇక్కడ మార్కెట్ ఏదైతే హోల్డ్ చేస్తుందో స్లైట్లీ మీకు హయ్యర్ రైస్ కనిపిస్తుంది ఈ పర్టికులర్ పాయింట్లో. ఇది బ్రేక్ చేస్తే క్లియర్ డౌన్ సైడ్ అండ్ అప్ సైడ్కి ఏదైతే ఇవాళ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేసిందో ఆ లెవెల్స్ పైకి వెళ్తే అప్పుడు మనం అప్ సైడ్కి ప్లాన్ చేయొచ్చు. అప్ టు మార్కెట్ అనేది ఏదైతే ఈ పర్టికులర్ గ్యాప్ ఉందో ఈ పాయింట్ని టార్గెట్ చేసే ఛాన్స్ ఉంటుంది ఈ లెవెల్స్ పైన, అంటే అట్లీస్ట్ 75,350 పైన మార్కెట్ ఉంటే కనుక. ఓకే, సో ఈ లోస్ బ్రేక్ చేస్తే డౌన్ సైడ్ అగైన్ మళ్ళీ పీ సైడ్లో కంటిన్యూషన్ అవ్వచ్చు సెన్సెక్స్లో. అండ్ ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ కూడా అంతే అండ్ నిఫ్టీ కూడా అంతే. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ కూడా పెడతాను. బ్యాంక్ నిఫ్టీ ఏదైతే ఈ లో ఉందో అది బ్రేక్ చేస్తే డౌన్ సైడ్ రావచ్చు. అండ్ 54,300 బ్రేక్అవుట్ అయితే అప్ సైడ్ మార్కెట్ రిట్రేస్మెంట్ కోసం మళ్ళీ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అంటే అప్ సైడ్ ఆల్మోస్ట్ ఎక్కడి వరకు వెళ్ళొచ్చు అంటే ఇక్కడ మీరు ఏదైతే రెసిస్టెన్స్ ఉందో ఈ జోన్ బ్రేక్అవుట్ అయ్యింది అనుకోండి, మార్కెట్ ఈ లెవెల్స్తో సస్టైన్ అయితే అప్పుడు 55,000 లెవెల్ అండ్ 55,450 అండ్ 55,850 వరకు కూడా అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి. ఎప్పుడు 54,300 పైన ప్రైస్ హోల్డ్ చేస్తేనే. ఓకే, అదర్వైజ్ మార్కెట్ ఈ లోస్ బ్రేక్ చేసింది అనుకోండి, మార్కెట్ 53,000 కిందికి కనుక వచ్చేసింది అనుకోండి ఇంకా డౌన్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి.
బ్యాంక్ నిఫ్టీలో. ఓకే, అండ్ యాజ్ పర్ 15 minutes అండ్ డైలీ టైం ఫ్రేమ్ అండ్ అదేవిధంగా 75 minutes క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇవాళ మీరు చూసుకున్నట్టయితే నిఫ్టీ కూడా హోల్డ్ చేయడానికి ట్రై చేసింది. నిఫ్టీ ఇక్కడ మీరు చూసినట్టయితే వన్స్ మార్కెట్ ఒకసారి ఇక్కడ బ్రేక్అవుట్ అయింది 23,500 లెవెల్ పైన, బట్ మార్కెట్ అనేది ఇక్కడ సస్టైన్ అవ్వలేదు. ఇది ఒక బుల్ ట్రాప్ అండ్ 23,589 అండ్ 23,600 అనుకోండి ఓవరాల్గా. సో మార్కెట్ అట్లీస్ట్ 23,600 పైన ఉంది అనుకోండి, పాజిటివ్గా మార్కెట్ అప్ సైడ్ ఫర్దర్గా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. టువర్డ్స్ 23,800 టు 23,850 వరకు మార్కెట్ అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి ఈ లెవెల్స్ పైన. అండ్ డౌన్ సైడ్కి 23,250 కిందికి వచ్చింది అనుకోండి, ప్రైస్ ఇంకా డౌన్ సైడ్ రావచ్చు. టువర్డ్స్ 23,000 లెవెల్ వరకు కూడా డౌన్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి నిఫ్టీలో. క్లియర్? నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం, దాని తర్వాత మనం క్రిప్టో చూసుకుందాం. ఓకే, ఆప్షన్ చైన్ డేటా నిఫ్టీ పెడతాను. సో నిఫ్టీ కాల్ సైడ్ మనం రెసిస్టెన్స్ని ఫైండ్ చేసాం, పుట్ సైడ్ మనం సపోర్ట్ని ఫైండ్ చేసాం. యాజ్ ఆఫ్ నో మీరు చూసినట్టయితే 23,500 లెవెల్ దగ్గర మనకి కనిపిస్తుంది రెసిస్టెన్స్, అండ్ దాని తర్వాత 23,600 లెవెల్ అండ్ 23,800 లెవెల్ దగ్గర మనకు కనిపిస్తుంది. అండ్ డౌన్ సైడ్కి సపోర్ట్ వచ్చేసి 23,300 లెవెల్, 23,200 లెవెల్ అండ్ దాని తర్వాత 23,000 లెవెల్ మేజర్ సపోర్ట్ లెవెల్ కనిపిస్తుంది యాజ్ ఆఫ్ నో నిఫ్టీలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి గ్లోబల్ మార్కెట్ చూసుకుందాం, దాని తర్వాత క్రిప్టో అనాలిసిస్ చేసుకుందాం. సో యాజ్ ఆఫ్ నో గ్లోబల్ మార్కెట్ చూస్తే డౌ జోన్స్ వచ్చేసి 188 పాయింట్స్ నెగిటివ్లో కనిపిస్తుంది, నాస్డాక్ కూడా 185 పాయింట్స్ నెగిటివ్లో కనిపిస్తుంది. యూరోపియన్ మార్కెట్స్ ఆల్మోస్ట్ ఫ్లాట్ టు నెగిటివ్ ఉన్నాయి అండ్ గిఫ్ట్ నిఫ్టీ వచ్చేసి ఫ్లాట్ టు నెగిటివ్ ఉంది. ఓకే, అండ్ క్రిప్టోకి వచ్చేస్తే క్రిప్టో మార్కెట్స్ కూడా అనాలిసిస్ చేసుకుందాం. యాజ్ ఆఫ్ నో క్రిప్టో కూడా పెట్టుకుంటాను. క్రిప్టో వచ్చేసి కంటిన్యూస్లీ మార్కెట్ వచ్చేసి ఈ పర్టికులర్ రేంజ్లో ట్రేడ్ అవుతుంది అండ్ నిన్న 80,000 లెవెల్ని ఒకసారి టెస్ట్ చేసింది అండ్ ఇవాళ మార్కెట్ అగైన్ 80,000 లెవెల్ కిందికి వచ్చింది, బట్ క్లోజ్ చేయలేదు. ఒకవేళ 75 minutesలో కనుక 80,000 లెవెల్ కింద అంటే 79,700 కింద ప్రైస్ కనుక ట్రేడ్ అవుతుంది అనుకోండి బిట్ కాయిన్, అప్పుడు ఫర్దర్ లోవర్ వచ్చే ఛాన్స్ ఉంది. మార్కెట్ డౌన్ సైడ్ 79,000 అండ్ 78,500 వరకు కూడా మార్కెట్ డౌన్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి. ఓకే, అండ్ బిట్ కాయిన్ వచ్చేసి మల్టిపుల్ టైమ్స్ ఈ రేంజ్లో మార్కెట్ హోల్డ్ చేయడానికి ట్రై చేసి ఫెయిల్ అయింది. 80,500 లెవెల్ యాజ్ ఆఫ్ నో రెసిస్టెన్స్, దానిపైన 81,300 లెవెల్ రెసిస్టెన్స్, దానిపైన 81,700 రెసిస్టెన్స్. మార్కెట్ ఒకవేళ స్ట్రాంగ్లీ బుల్లిష్లో రావాలంటే అట్లీస్ట్ మార్కెట్ ఇక్కడ 81,500 పైన మార్కెట్ ఉండాలి, అప్పుడే మనం బిట్ కాయిన్ అప్ సైడ్కి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదర్వైజ్ బిట్ కాయిన్ వచ్చేసి ఇంకా డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంది. ఓకే, అండ్ ఇథీరియం కూడా అంటే మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ ఈ లెవెల్స్ నుంచి రిజెక్ట్ చేస్తూ ఉంది అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఏదైతే ఆరెంజ్ బాక్స్ ఉందో అదే పర్టికులర్ బాక్స్ నుంచి రిజెక్ట్ చేసింది మార్కెట్ అగైన్. అండ్ ఇప్పుడు మార్కెట్ ఇప్పుడు చూసినట్టయితే ఆల్మోస్ట్ ఆల్ 2270 దగ్గర లో ఉంది. ఒకవేళ 2250 కిందికి వచ్చింది అనుకోండి ఇథీరియం, ఇంకా ఫర్దర్ డౌన్ సైడ్ కూడా ఇథీరియం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో బిట్ కాయిన్ కానీ ఇథీరియం కానీ ఈ రెండు కూడా యాజ్ ఆఫ్ నో స్టిల్ ఇంకా బేరిష్ కండిషన్స్ అయితే కనిపిస్తున్నాయి అండ్ ఈవెన్ నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ అవి కూడా నాకు బేరిష్ కనిపిస్తున్నాయి. ఓకే, సో మీరు మీ అనాలిసిస్ చేసి ట్రేడ్స్ అనేది ప్లాన్ చేయండి అండ్ అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అండి. అండ్ మీరు మా క్రిప్టో కమ్యూనిటీతో జాయిన్ అవ్వాలనుకుంటే డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్ రిఫరల్ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కమెంట్ బాక్స్లో ఉంది అండ్ అక్కడ నుంచి లింక్ నుంచి అకౌంట్ ఓపెన్ చేసుకోండి, కేవైసీ కంప్లీట్ చేసుకోండి, ఫండ్ యాడ్ చేసుకోండి. శాంపుల్ ట్రేడ్ తీసుకొని నాకు వాట్సాప్ చేశారనుకోండి, నేను వెరిఫై చేసి యాక్సెస్ ఇస్తాను. డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్ వచ్చేసి FIU రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్. దీని ఏదైతే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్, దీనిలో ఫ్యూచర్స్ చేయొచ్చు, ఆప్షన్స్ చేయొచ్చు అండ్ ఈవెన్ దీంట్లో మెటల్స్ కూడా ట్రేడ్ చేయొచ్చు. రీసెంట్ టైమ్స్లో మెటల్స్ కూడా యాడ్ చేశారు, గోల్డ్ సిల్వర్ కూడా మీరు ట్రేడ్ చేయొచ్చు అండ్ యూఎస్కి సంబంధించిన స్టాక్స్ కూడా మీరు ట్రేడ్ చేయొచ్చు, ఇండెక్స్ కూడా ట్రేడ్ చేయొచ్చు అనమాట. సో ఫ్యూచర్స్ ట్రేడింగ్ చేయొచ్చు అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్స్లో మాత్రం బిట్ కాయిన్ అండ్ ఇథీరియం రెండు మాత్రమే చేయొచ్చు. ఫ్యూచర్స్లో ఇవన్నీ కూడా ఆప్షన్ చేసేది. ఓకే, లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ కమెంట్ బాక్స్లో లింక్ ఇస్తున్నాను, అక్కడ నుంచి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయండి. సో నచ్చితే అకౌంట్ ఓపెన్ చేయండి, కేవైసీ కంప్లీట్ చేసుకోండి, నాకు వాట్సాప్ చేయండి. సో నేను వెరిఫై చేసి మీకు క్రిప్టో ప్రీమియం ఛానల్ యాక్సెస్ ఇస్తాను, క్రిప్టో స్కాల్పర్ యాక్సెస్ ఇస్తాను, ఎవరైతే మన అండర్లో రిఫరల్ లింక్ నుంచి అకౌంట్ ఓపెన్ చేస్తారు. ఓకే, కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.